తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ యామిని చంద్రిక గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ముఖ్యంగా శివాజీ వివాదం రోజుకింత ముదురుతా ఉంది. రోజుకు ఒక్కొక్కరు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇటీవల నాగబాబు గారు స్టేట్మెంట్ ఇవ్వడం, ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఎక్కడో ఫారిన్లో తిరుగుతున్నటువంటి నా అన్వేషణ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇతనికి వ్యతిరేకంగానే తిరుగుబాటు పరంగానే స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకో విషయానికి వస్తే, నా అనుకున్న వాళ్ళే జూమ్ మీటింగ్లు పెట్టి నా మీద కుట్ర చేస్తున్నారని చెప్పేసి శివాజీ గారు ఒక ప్రెస్ మీట్లో ఆరోపించారు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? చాలామంది శివాజీని సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ దో మనం రీసెంట్గా చేసినటువంటి వీడియోకి కూడా చాలా సపోర్టివ్ కామెంట్స్ వచ్చాయి. సో ఇప్పుడు బహిరంగంగా కొంతమంది ప్రకాష్ రాజ్ కానీ, నాగబాబు కానీ, ఎక్కడో ఫారెన్లో ఉన్నటువంటి నా అన్వేషణ కానీ, ఇలా రకరకాలుగా ప్రాపగండా అయితే జరుగుతుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మీరేం చెప్తారు? మనం రీసెంట్గానే చేసాం, ఒక 3 days బ్యాక్ చేసినట్టున్నాము శివాజీ గారికి సపోర్ట్. కానీ ఈ రోజుకి నేను ఆయనకు సపోర్టే ఇస్తాను. కోర్స్ ఆయన మాట్లాడిన మాటల్లో 2 మాటలు బాగాలేదని నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు నీ చూస్తే ఎవరైనా మంచి చెప్తే ఖచ్చితంగా ఆయన దానికి అగెనిస్ట్గానే మాట్లాడతారు. ఓకే, ఈ విషయమనే కాదండి, ఏ విషయమైనా సరే అగెనిస్ట్గానే మాట్లాడతారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడినా, నాగబాబు గారు మాట్లాడినా, మరి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు అలా బట్టలు వేసుకొని బయటికి ఎవరైనా వస్తున్నారా? అంటే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి నాగబాబు గారి మీద. చెప్తున్నా, ఇప్పుడు అలా నాగబాబు గారి ఇంట్లో నుంచి కానీ, లేదు మన ప్రకాష్ రాజ్ గారి ఇంట్లో నుంచి కానీ ఆడవాళ్ళు ఆ విధంగా బయటకు వచ్చిన సందర్భాలని మనం ఇంతవరకు చూడాల. వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చినా నిండుగా ఇలాగే వచ్చారే తప్ప, నిండుగా డ్రెస్సింగ్ చేసుకునే వచ్చారే తప్ప, ఇలా పిచ్చి పిచ్చిగా బికినీలు వేసుకోనో ఇంకొకటి వేసుకోనో పబ్లిక్లోకి వచ్చిన దాఖలాలు లేవు. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. శివాజీ గారు చెప్పింది క్లియర్గా, అమ్మ హీరోయిన్స్ పబ్లిక్లోకి వచ్చేటప్పుడు నిండుగా డ్రెస్సింగ్ చేసుకొని రండి, నిధి అగర్వాల్కి జరిగిన ఇన్సిడెంట్ని గుర్తుంచుకోండి అని చెప్పారు. ఆ రోజు కనుక నిధి అగర్వాల్ గారు ఆ ఓపెనింగ్కి వచ్చినప్పుడు సెక్యూరిటీస్ కనుక ఆమెని ప్రొటెక్ట్ చేయకపోతే కింద పీస్ ఊడిపోయేది, పైన ఊడిపోయేది. నేను ఇలా మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ దాన్ని చెప్తున్నాను క్లియర్గా. మరి అప్పుడు ఎవరి పరువు పోయేది? నిధి అగర్వాల్ అని పర్సనల్గా అన్నా అప్పుడైనా ఇలాగే దుమ్మెత్తి పోసేవాళ్ళు కదా అందరూ. హీరోయిన్స్ చూడు పబ్లిక్లోకి వచ్చినప్పుడు మంచిగా రావాలి కదా, రాకుండా ఏం చేస్తున్నారు అని. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి నాగబాబు గారి కోసం మాట్లాడితే మరి ఆయన ఎందుకు అలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది నాకు తెలియదు. ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఆయన కోడలు హీరోయినే, కూతురు హీరోయిన్గా చేశారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు. మరి వాళ్ళు ఎంత డీసెంట్గా నీట్గా ఉంటారు. మన ఇంట్లో ఆడపిల్లలేమో నీట్గా ఉండాలి, బయట హీరోయిన్లు బట్టలు లేకుండా తిరగాలి అంటే ఆ వర్షన్ కరెక్ట్ అంటారా? ఆ థింకింగ్ ప్రాసెస్ కరెక్ట్ అంటారా? కాదు కదా. మరి అట్లాంటప్పుడు ఆయన ఎందుకు అట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది నాకు నిజంగానే అర్థం కాలేదండి. ఏ ఉద్దేశంతో ఇచ్చారు అనేది కాదు. డ్రెస్సింగ్ వల్ల ఆడవాళ్ళు అభివృద్ధి చెందారు లేదా ఒక అడుగు ముందుకు వేశారు అనేది చాలా ఫూలిష్నెస్ అండి. డ్రెస్సింగ్ వల్ల అభివృద్ధి జరగదండి. డ్రెస్సింగ్ వల్ల స్వేచ్ఛ అనేది మనం మెన్షన్ చేయలేము. ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది? మీరు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి, మీ ఆలోచన దృఢంగా ఉండాలి. మీరు వేసే ముందడుగు ఏదైతే మీ ఫ్యూచర్ కోసం మీరు ఒక అడుగు ముందుకు వేస్తారో అది దృఢంగా ఉండాలి. మీరు తీసుకునే డెసిషన్స్ మీ ఫ్యూచర్ కోసం ఏవైతే తీసుకుంటారో అవి దృఢంగా ఉండాలి. మీరు చదువుకోవటానికి వెళ్తున్నారు, అక్కడ స్వేచ్ఛా వాతావరణంలో చదువుకోవాలి. మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు, అక్కడ స్వేచ్ఛా వాతావరణంలో ఉద్యోగం చేయాలి. దానికి మనవంతు ఏం చేయాలి? అవతల వాడు ఎట్లాగో బుద్ధి లేనోడే, మనం తలంచుకొని వెళ్తున్నా వాడు వచ్చి ఢీ కొడితే మనం ఏం చేయలేం. అలాని వాడు ఎదురుగా వస్తున్నాడు కదా అని మనం కూడా వెళ్ళి కొట్టలేంగా. మన జాగ్రత్తలు మనం పడాలి కదా. అలాంటి స్వేచ్ఛా వాతావరణంలో ఉండటానికి కానీ లేదు, మీరు డిగ్నిఫైడ్గా ఒక దగ్గరికి వెళ్ళి రెస్పెక్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి అన్నా ఖచ్చితంగా మీ డ్రెస్సింగ్ అనేది రిఫ్లెక్షన్ చూపిస్తుంది. మీ డ్రెస్సింగ్ను పట్టే
మొదటి చూపు ఉంటుంది, ఫస్ట్ టైం చూస్తాము. ఉమ్, చూసినప్పుడు దేన్ని మనము మెజర్ చేస్తాం? అవును. డ్రెస్సింగ్నే కదా. అవును. అవునా? పిచ్చి డ్రెస్సింగ్ వేసుకుంటే ఒకలాంటి మాటలు మాట్లాడతారు, ఉమ్, కొంచెం మంచి డ్రెస్సింగ్ వేసుకుంటారు, నమస్కారం చేయబుద్ధి అవుతుందిరా అంటారు. అవును. డ్రెస్సింగ్ తర్వాత మనతో ఇంటరాక్షన్ మొదలైన తర్వాత Hmm. అప్పుడు అసలు మనం ఏంటి అనేది తెలుస్తుంది. ఎస్, అవును. క్యారెక్టర్ ఫస్ట్ ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? డ్రెస్సింగ్ తోనే. అవును. ఒక మంచి ఇంప్రెషన్ రావాలి అన్నా, ఒక చెడు ఇంప్రెషన్ రావాలి అన్నా ఉమ్, మీ అపియరెన్స్ని బట్టి ఫస్ట్ ఎస్, అవును. ఇంప్రెషన్ అనేది పడుతుంది కదా. ఉమ్, అంతేగాని ఇప్పుడు డ్రెస్సింగ్ బేస్ చేసుకొని మీరు క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఉమ్, తర్వాత క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఉమ్, కానీ ఇంప్రెషన్ అనేది ఎక్కడ పడుతుంది? ఉమ్, డ్రెస్సింగ్లోనే ఫస్ట్ సైటే పడుతుంది. ఓకే. అవునా? ఇవన్నీ నాగబాబు గారు ఎందుకు మర్చిపోయారు? ఉమ్. నాకు అదే ఇప్పటికీ అర్థం కాదు. ఆయన ఎందుకు మర్చిపోయి ఎందుకు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు? అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈయన ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాడు కానీ అనవసరమైన విషయాల గురించి చాలా మాట్లాడతారని సార్లు చెప్పేసి, చాలా మంది ఆ టాపిక్ అలా అనటం అంటే ఆ విన్నామంటే సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు మాట్లాడడం అనేది నేను అదే విన్నాను. నేననేది ఇప్పుడు నేను ఆ సామాజిక వర్గానికి సంబంధించిన దాన్ని. ఉమ్, కానీ నేననేది ఏంటి అంటే నాగబాబు గారికి ఆలోచనతో కూడిన ఆవేశం తక్కువ. ఉమ్, ఆవేశం ఎప్పుడు ఉండాలి? ఆలోచన కూడా ఉండాలి. ఆవేశానికి ఆలోచన తోడైతే అది ఆచరణలో బాగుంటుంది. ఉమ్, అలా కాక ఓన్లీ ఆవేశంతోనే మాట్లాడితే ఉమ్, ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది ఆయనకైనా అర్థమవుతుందా అర్థం అవ్వదా అని Hmm. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవరికైనా. అవునవును. అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు అనిపిస్తుంది. అసలు ఆయనకి ఎందుకండి? చక్కగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అవును. ఆయన సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మంలో విచ్చలవిడితనం ఎక్కడుంది? ఉమ్, డ్రెస్సింగ్లో విచ్చలవిడితనం లేదు కదా. అదే కదా. మరి మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడవాలి కదా. మరి మీరు ఎందుకు ఆ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు? అంటే దీన్ని మీరు ఏమన్నా ఇచ్చిన వల్ల ఆ మెగా ఫ్యామిలీ అంతా ట్రోలింగ్కి గురవుతుంది కదా. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఫ్యామిలీ కోసం కూడా ఆలోచించాలి కదండి. అందులో మీ బ్రదర్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఆయన. మరి మీరెందుకు వచ్చి ఇక్కడ చెప్తున్నారు? మీకు ఎందుకు అంత ఆవేశం వచ్చింది? ఇప్పుడు యాక్చువల్గా అనసూయ గారికి రాక్కర్లేదు, ఉమ్, ఎందుకంటే ఆవిడ గరికపాటి గారు అన్నప్పుడు ఏమన్నా మాట్లాడారా? ఆవిడేం మాట్లాడలే అప్పుడు. ఉమ్, గరికపాటి గారిని అంటే అందరు వచ్చి కొట్టేస్తారనుకున్నారో ఏమో. మరి శివాజీ గారు అన్నప్పుడు ఎందుకు మాట్లాడారు? యు ఆర్ నాట్ ఎనీ హీరోయిన్, నువ్వేం హీరోయిన్ కాదు. దీంట్లో ఏమన్నా రాజకీయ కుట్ర ఉందా అనేది కూడా రాజకీయ కుట్ర ఉంది అని శివాజీ గారు అంటున్నారు. ఉమ్, మరి అది ఎంతవరకు అనేది ప్రూవ్ అయితేనే కానీ మాట్లాడలేమండి మనము. అంతే. ఉమ్, ఓకే, ఎందుకంటే నాగబాబు గారు వచ్చి మాట్లాడినా ఇప్పుడు నాగబాబు గారు శివాజీ గారు ఒకటే రాజకీయ వర్గానికి సంబంధించిన వాళ్ళే కదా. కాబట్టి అటు సైడ్ నుంచి రాజకీయ కుట్ర ఉందని నేను అనుకోవటల్లా. మరి ఎటువైపు నుంచి రాజకీయ కుట్ర ఉంది అనేది తెలియదు. మేబీ సినిమా వాళ్ళందరూ రెండు వర్గాలుగా చీలిపోయి ఏమైనా కుట్ర చేశారా అనేది కూడా తర్వాత తెలుస్తుందండి, ఇప్పుడేమీ తెలియదు. ఉమ్, సరే, చిన్మయ్య గారు అంటే సహజంగా సోషల్ విషయాల్లో మాట్లాడతారు, ఆమె ఏదో మాట్లాడారు అనుకోవచ్చు. ఈ నా అన్వేషణ అనేవాడు, ఉమ్, వాడి మీద ఇక్కడ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. వాడు అందుకని ఇండియాకి రాకుండా ఎక్కడో కూర్చొని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడండి? మాట్లాడటానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది నాకు. నువ్వు చెస్ట్ కనపడకూడదు అని చెప్పి కామెంట్ చేస్తున్నావు శివాజీ, మరి గుడిలో ఉన్న బొమ్మలకి అవే కనిపిస్తున్నాయి కదా అని అడిగాడు. ఉమ్, గుడిలో ఉన్నవి శిల్పాలండి, వాటికి కూడా చక్కగా చీరలు నగలు అన్నీ వేసి కవర్ చేసే చెక్కుతారు. అవునా? అసలు నువ్వెవడివిరా మా గుళ్ళల్లో ఉన్న దేవతల విగ్రహాలను లేకపోతే గుడిలో చెక్కిన శిల్పాలను అనేటానికి? అసలు నువ్వెవడివి? నీకు ఎంత ధైర్యం ఉంటే ఎక్కడో కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావు? సీతమ్మ వారిని, ద్రౌపదిని ఆ రోజుల్లో రేప్ చేశారంట. వాళ్ళు ఏ టీషర్ట్లు వేసుకున్నారని చెప్పి వాళ్ళని రేప్ చేశారు ఆ రోజుల్లో అని అడుగుతున్నాడు. వీడు వెళ్ళి చూశాడా? వీటికి తెలుసా? రామాయణంలో కానీ మహాభారతంలో కానీ సీతమ్మ వారిని రేప్ చేసింది వీడు చూశాడా? ఇంతమంది ఆరాధ్య దేవత ఆవిడ. ఆడవాళ్ళని ఏమంటామంటే సీతమ్మలా ఉండాలి అంటాము, ద్రౌపది పతివ్రత అంటాము. పతివ్రత లిస్టులో ఆవిడ ఉంటారు. కృష్ణుడు ఆమెకు సకుడు, ఫ్రెండ్. అవునా? అలాంటి వాడు ఆమె రేప్ చేస్తా ఉంటే ఎవడో ఒకడొచ్చి ఊరుకుంటాడా? మన పురాణాల్లో రాయరా? అవును. సీతాదేవి ఎంత పతివ్రత, అగ్నిప్రవేశం చేసి బయటకు వచ్చారు ఆవిడ పునీతగా. అసలు మన దేవుళ్ళకి దేవతల జోలికి రావాల్సినంత అవసరం వాడికేంటి? ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడారు అంటే ఆయన ఏదో శివాజీకి సంబంధించి అది కాదు ఇది ఏదో ఆడవాళ్ళ స్వేచ్ఛకి మనం భంగం కలిగించకూడదు అని అన్నారు. ఆడవాళ్ళ స్వేచ్ఛ డ్రెస్సింగ్లో ఉండదు అనే విషయం ఆయన మర్చిపోయారు. అలాగే చిన్మయ్య గారు, అనసూయ గారు అంటే వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి మీరెవరు మా డ్రెస్సింగ్ని కంట్రోల్ చేయడానికి అని అన్నారు అంటే దట్స్
అది వేరే విషయం. అసలు వీడెవడు? ఒక యూట్యూబరు ఎక్కడో కూర్చొని నువ్వు దేవతలని దేవుళ్ళని, అది నువ్వు అసలు పెట్టిన పోస్టర్ ఏంటి? ఒక పుచ్చకాయ పెట్టి దానికి ఒక రంధ్రం చేసి పక్కన ఒక కీరా దోసకాయ పెట్టి దాన్ని చూపిస్తూ నువ్వు మాట్లాడుతున్నావే, మా దేవతలని దేవుళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నావే, నిన్నేం చేయాలి? లాక్కొచ్చి నిజంగా ఇదే మన ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి దాకా వెళ్ళాలి ఈ విషయం అని అనుకుంటున్నాము అందరము. వెళితే ఆయన ఏం చేస్తారో చూడాలి. లేదు అసలు దీన్నే హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఆయన కరెక్ట్ మొగుడండి వీళ్ళందరికీ. అసలు వాడిని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. వాడికి ఎంతమంది అండి ఫ్యాన్స్? 25 లక్షల మంది ఉన్నారు యూట్యూబ్లో వాడి సబ్స్క్రైబర్స్. సిగ్గులేదా? మీరెందుకు వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు? వాడికి ఎంత ఒళ్ళు బలిస్తే అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? ఏమనుకొని మాట్లాడుతున్నాడు? అర్థం ఉందా? ఈ లెక్కన చూస్తే అసలు దీనికంటే శివాజీ గారు మాట్లాడిన మాటలు దానిలో అసలు తప్పేంటి? నేను ఇప్పటికీ అడుగుతున్నా, దానిలో తప్పేంటి? నాగబాబు గారు దానిలో తప్పేంటో చెప్పండి. లేదా ప్రకాష్ రాజ్ గారిని చెప్పమంటే ఆయన ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒకప్పుడు అలాగే మాట్లాడాడు. తర్వాత సరే రా మాట్లాడుకుందామంటే నేను ఎక్కడో షూటింగ్లో ఉన్నా, వచ్చినాక మాట్లాడుకుందాం అన్నాడు, దాన్ని అక్కడే వదిలేశాడు. ఇప్పుడు వివాదం ఏంటంటే మీరు మంచిగా బట్టలు వేసుకోండి అన్నందుకే ఇదంతా వివాదం స్టార్ట్ అయింది. మంచిగా బట్టలు వేసుకోండి అని ఈరోజు శివాజీ గారు చెప్పారని మీరు అంటున్నారు, కానీ ఒకప్పుడు గరికపాటి గారు కూడా అదే చెప్పారండి. మీ బట్టల్లోనే మీ సంస్కారం ఉంటుందమ్మా. ఎదుటివాడు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మీ డ్రెస్సింగ్ మంచిగా ఉండాలి, ఒంటి నిండా బట్టలు కప్పుకోండి. హస్బెండ్ దగ్గర మీరు ఎలా ఉండాలి అనేది మీరు మీ ఆయన కలిసి నిర్ణయించుకోండి. ఎలాగో అది ప్రైవేట్ లైఫ్, ఆ లైఫ్కి మేము ఎలాగో వచ్చి చూడలేము కాబట్టి అది మీ ఇష్టం అమ్మా. భర్త దగ్గర తప్ప మిగతా అందరి దగ్గర జాగ్రత్తగా ఉండండి అని గరికపాటి గారు కూడా చెప్పారు. అవునా? ఎవరైనా చెప్పినా అదే చెప్తారండి. ఇప్పుడు మనం గుడికి వెళ్తాం, సాంప్రదాయబద్ధంగా చున్నీతో సహా గుడికి రండి, లేదా చీర కట్టుకొని రండి, అబ్బాయిలు పంచా షర్ట్ వేసుకొని పైన టవల్ వేసుకొని రండి అని చెప్తారు. అది సాంప్రదాయం. అలా వెళ్తే మీకు ఒక పూజనీయ భావం కలుగుతుంది. సరే ఇప్పుడు చీరలు కట్టుకోమంటే ఎవరు కట్టుకోవటం లేదు, ఆ పంచలు కట్టుకోమన్నా ఎవరు కట్టుకోవట్లేదు. సరే అబ్బాయిలు ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నారు, అమ్మాయిలు చుడీదార్లు వేసుకుని వస్తున్నారు. ఏదైనా సరే అబ్బాయిలైనా అమ్మాయిలైనా నిండుగా బట్టలు వేసుకోండి అని చెప్పిన దానికి వచ్చిన రచ్చ 3-4 రోజుల నుంచి రగులుతూనే ఉంది. ఎవడైనా ఒకడు స్టాప్ చేస్తాడు అంటే ఆ నెక్స్ట్ డే ఫస్ట్ అనసూయ గారు, చిన్మయ్య గారు నోరెత్తి మాట్లాడారు, తర్వాత నాగబాబు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు, తర్వాత ఈయన మన ప్రకాష్ రాజ్ గారు. వీళ్ళందరికంటే 100 మెట్లు ఎక్కి పిచ్చి వాగుడు వాగుతున్నాడు నా అన్వేష్. వాడికి పిచ్చి మామూలుగా ముదరలేదు. వాడి లెవెల్కి దిగజారి మాట్లాడాలి అంటే మనకు చాలా సిగ్గు. అసలు ఇంకా మనం వాడి లెవెల్కి దిగజారి మాట్లాడితే మనం బయటికి కూడా వెళ్ళలేమండి. అతను క్రిస్టియన్ అని వినబడుతుంది. మేబీ క్రిస్టియనే. ఒకప్పుడు ఏం చెప్పాడో తెలుసా? హిందూ గుళ్ళని దేవాలయాలని పగలగొట్టేయాలి అన్నాడు. ఉన్నాయండి అవన్నీ మీరు చూడండి, లేదా నాకు వచ్చినా నేను పంపిస్తాను. పగలగొట్టాలి అని చెప్పాడు. ఇంకొకసారి లైవ్ లో ఎవడో అడిగితే నేను 14 years అమ్మాయిని రేప్ చేశాను అని వాడు డైరెక్ట్ గా ఆ యూట్యూబ్ దానిలో వాడు మాట్లాడాడు. మరి 14 ఏళ్ళు అంటే ఫోక్సో వస్తుంది. వాడు రావాలా ఇండియాకి? పట్టుకొని తీసుకెళ్ళి లోపల పెడతారు. అది తెలిసేవాడు అసలు రావట్లే ఇండియాకి. పోక్సో చట్టం కింద పెడతారండి. అది వాడు లైవ్లో వాళ్ళ ఫ్రెండ్స్తో అడ్మిట్ అయ్యాడు ఆ విషయం. 14 years అమ్మాయిని నేను రేప్ చేశాను అని చెప్పి. మరి ఏమంటాం ఇలాంటి వాళ్ళని చెప్పండి? ఇలాంటి వాళ్ళు శివాజీ కోసం, మన ఆడవాళ్ళ కోసం, మన దేవతల కోసం మాట్లాడతాడా? 120 మంది, సరే 100 కోట్ల మంది హిందువులు వేసుకుందాం, మిగతా వాళ్ళందరూ వేరే వేసుకున్నాం. అంతమంది హిందువులకి ఆరాధ్య దైవత ఆడవాళ్ళు అంటే ఎవరితో పోలుస్తారు చెప్పండి? సీతా సావిత్రి అంటారు. అవునా? అలాంటి ఆవిడని అంటే ఎంత మండిపోతుందండి ఒక్కొక్కడికి. వాడిని లాక్కొచ్చి ఎవరు కొట్టలేరా అన్న ఫీలింగ్ అనమాట. వాడు గనక దొరకాలి జ్యుడిషియరీకి,
వాడి మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తారో నాకు తెలిసి ఈ 2-3 రోజుల్లో భరించలేనన్ని ఎఫ్ఐఆర్లు పెడతారు వాడి మీద. ఎఫ్ఐఆర్లు ఉన్న వాడికి అసలు రెన్యువల్ ఎలా ఇస్తున్నారు పాస్పోర్ట్ అనేది అర్థం కావట్లే ఈ రోజుకి. అది పాస్పోర్ట్ అనేది వేరే కంట్రీలో చేయించుకుంటున్నారు మేడం రెన్యువల్ అంటే అదే అక్కడైనా ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు ఆన్లైన్లో కొట్టగానే వీటి మీద కేసులు ఏమన్నా ఉన్నాయా ఎఫ్ఐఆర్, ఏదో అక్కడ కూడా మేనేజ్ చేసి చేయించుకుంటున్నట్టున్నాడు. అసలు అది చాలా పిచ్చి మాటలండి, చాలా బాధాకరమైన డైలాగులు. అందరూ హిందువుల మీదే పడి చేస్తారు. వీళ్ళకి ఏమి రోగాలు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఆ మాట్లాడే వాళ్ళు కూడా హిందువులే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎగనెస్ట్ గా మాట్లాడేవాడు సెక్యులర్ ముసుగులో ఉన్న ప్రకాష్ రాజు గాడు, వాడు హిందువనే అంటాడు. మరి నాగబాబు గారిని ఏమనాలో నాకు అర్థం కావట్లా. ఆయన హిందువా లేకపోతే సెక్యులర్ హిందువా నాకు తెలియట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు సెక్యులర్ హిందువేం కాదు, మామూలు హిందువే. మీ బంధువులు మరి చూసుకో, అదే చెప్తా, ఏదైనా అవనివ్వండి, నాకేం కాదు కదా. తప్పు ఎవరు చేసినా తప్పేనండి. అది అట్లా మనము ఇది చెయ్యొద్దు. మనోళ్ళు తప్పు చేశారు కదా అని కవర్ చేస్తే అది మంట పెద్దదైపోతుందండి. నిప్పుని చేతులు పట్టుకొని ఎన్ని రోజులు కూర్చుంటామండి, అది కరెక్ట్ కాదు కదా. ఆయన తమ్ముడేమో సనాతన ధర్మం అని తిరుగుతూ ఉంటే, నువ్వు సనాతన ధర్మానికి ఎగనెస్ట్గా మాట్లాడుతూ ఉంటే అది రేపు ఆయన రాజకీయానికి ఎంత ప్రభావం చూపిస్తుంది. ఆయన దాన్ని రేపు ఎట్లా సర్దుకుంటారు అడుగుతారు కదా. మీ అన్న ఇట్లా ఇచ్చాడు స్టేట్మెంట్, మీరేంటి అని అడిగితే ఆయన దాన్ని సమర్థించుకోవాలి కదా. అది ఆలోచన ఉందా ఈయనకి? అసలు ఈయనకి ఎందుకు ఈ మాటలు? ఇప్పటికీ శివాజీ గారి మీద కూడా నాన్వేషణ కొంత వల్గర్గా కామెంట్ చేశారు. అవునవును, అంటే లకారంతో మొదలు. ఈ రోజు ఒక వీడియో బయటకు వచ్చింది, ఇందాక నేను చూసాను ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు. నా క్షమాపణలు శివాజీ గారికి అని చెప్తా ఉన్నాడు. అంటే వరుసగా సబ్స్క్రైబర్లు తగ్గిపోతా ఉన్నారు. నేను అనేది అదేనండి, ఇది బాగా నేర్చుకున్నారు, అనాల్సినవి అనేస్తున్నారు. ఓకే, తర్వాత సారీతో సరిపెడుతున్నారు. అసలు ఈ సారీ అని కనిపెట్టిన నేను మొన్న కూడా ఒక రోజు అన్నాను, మనం ఏదో కింద కార్ దగ్గరికి వెళ్తుంటే కూడా మీకు అన్నాను కదా, సారీ అని వర్డ్ కనిపెట్టి నుండి చంపేయాలా? పొడుస్తున్నారు. అంటే ఆ పెయిన్ చాలా ఉంటది మేడం. సారీతో ఎట్లా సరిపెడతారండి ఆ పెయిన్ ని? అదే కదా, 10 సార్లు సారీ చెప్తే ఆ పెయిన్ తగ్గుద్దా? తగ్గదు. పోనీ అదైనా నువ్వేమైనా పశ్చాత్తాపంతో చెప్పావా? నీ సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారని చెప్తున్నావు నువ్వు. ఇప్పుడు శివాజీ గారు చెప్పారంటే అది ఆయన పశ్చాత్తాపంతో చెప్పాడు, ఆయన క్లియర్ గా చెప్పాడు. ఆయన ఏమన్నారంటే, నిండుగా బట్టలు కట్టుకొని రెండమ్మ అన్నది నేను విత్డ్రా అవ్వట్లేదు, దానికి నేను సారీ చెప్పను. నేను 2 మాటలు వాడకూడనివి వాడాను, వాటికి సారీ చెప్తున్నాను అని అన్నారు. అంతే తప్ప మొత్తానికి సారీ చెప్తున్నానని ఆయన అనల. అవునా? ఇంకా మళ్ళీ చెప్తున్నా, అది ఓన్లీ హీరోయిన్ ఓరియంటెడ్ గానే కామెంట్ చేశారు ఆయన. అంతే, సమాజాన్ని ఉద్దేశించి ఆయన సమాజ సేవ చేయాలని ఆయన ఏమీ చెప్పల. అంటే మంగపతి క్యారెక్టర్ బయటకు వచ్చేసిందని చెప్పి తప్పే ఉందండి. మరి ఈ రోజుల్లో ఎట్లుందండి, ఇప్పుడు ఆడవాళ్ళని బట్టలు వేసుకుని రమ్మంటేనే ఇంతమంది ఎగబడి తిడుతున్నారు. బట్టలు వేసుకొని రమ్మన్నందుకే. బట్టలు లేకుండా తిరిగితే వీళ్ళందరూ వదిలేస్తారా? నేను చెప్పాను కదా, నా అన్వేషణ 14 years అమ్మాయిని రేప్ చేశానని చెప్పాడు వాడు ఎక్కడో ఉండి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తా చెప్పాడు. వాడు ఇంకా ఏమంటున్నాడు, నేను పెళ్లి చేసుకొని ఇండియాకైతే రాను, కూతురు పుడితే నా కూతుర్ని రేప్ చేస్తారు ఇండియన్స్ అని చెప్తున్నాడు. అంటే ఈ కూతుర్ని 120 మంది ఇండియన్స్ రేప్ చేస్తారా? అంటే ఇండియన్స్ అందరూ రేపిస్ట్లా? నువ్వు ఏ స్టేట్మెంట్లు ఇస్తున్నావు? ఎక్కడ కూర్చొని ఏమి ఇస్తున్నావు? నువ్వు పుట్టింది పెరిగింది ఇండియాలో, నీకు ఈరోజు ఒక లైఫ్ వచ్చిందంటే అది ఇండియా నుంచే కదా. మరి నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు చాలా వరస్ట్ టాపిక్ అండి ఇదైతే గనక. శివాజీ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడేది ఐ అగ్రి, ఆయన మాట్లాడిన 2 మాటల్ని ఐ డినై, అది తప్పు అని నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. ఎక్కడో ఒక పులి స్టాప్ పడుతుందంటే ఇది చేస్తున్నారు. అసలు ఏమి చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమీ లేని దాన్నండి, ఏమీ లేని దాన్ని. దీనివల్ల శివాజీ గారికి పాపులారిటీ పెరుగుతోంది కానీ వీళ్ళకి తెలియట్లా. ఇప్పుడు సోషల్ మీడియాలో 100కి 90 మంది శివాజీ గారినే సపోర్ట్ చేస్తున్నారు కదా. ఈవెన్ మనం రీసెంట్ గా చేసిన వీడియో కింద మనం చూసినట్టయితే చాలా పాజిటివ్ కామెంట్స్. పాజిటివ్ ఏంటండి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎంత మంచిగా అనిపించింది. అవునా, ఎంత పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. తప్పే ఉంది. మనము ఇంకొక 2 ఛానల్స్ వాళ్ళే శివాజీ గారిని సపోర్ట్ చేసాం, వీడియో చేసాము. మిగతా వాళ్ళందరూ అనసూయ గారికి, చిన్మయ్య గారికి, వీళ్ళకి సపోర్ట్ చేశారు. కానీ ఏ రోజుకైనా అండి మంచి ఈరోజు తగ్గొచ్చు దానికి సపోర్టర్స్, రేపు పెరుగుతారు. మనం జాగ్రత్తలో మనం ఉండి అవతల వాడు మన విషయంలో తప్పు చేస్తే అప్పుడు అవతల వాడిని కామెంట్ చేయాలి. మనము మన విషయంలో జాగ్రత్తగా లేకుండా ఎదుటి వచ్చి నన్నేదో అన్నాడు, నన్నేదో చేశాడు అంటే దానికి 2 కామెంట్స్ భరించాల్సిందే, తప్పేమీ లేదు.
కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అంటే పెద్ద పెద్ద వాళ్ళు అని మనం అనుకుంటున్న పెద్దవాళ్ళు ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శివాజీ గారికి సపోర్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, గమ్మున ఉండాల్సింది. ఎస్ మరి వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడారు అనేది తెలియదు. నెక్స్ట్ ఈ నా అన్వేషణ అనే అతన్ని ఏ విధంగా శిక్షించాలి, ఏం చెయ్యాలి అనేది కొంచెం అందరూ ఆలోచించుకొని అతని వ్యూవర్స్ అవ్వచ్చు లేదా ఇన్ జనరల్గా కూడా కొంచెం సుమోటో లాగా అట్లా కేసు వేస్తారు కదా, ఆ విధంగానైనా చేసి ముందు అసలు వాడిని ఇండియాకి పిలిపిస్తే ఇండియా మొత్తం రేపిస్టులు అన్నోడికి అంటే ఇప్పుడు 120 మంది ఉంటే 120 మందిలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆడవాళ్ళు కూడా నీ కూతుర్ని రేప్ చేస్తారా? అంత వల్గర్గా నువ్వు మాట్లాడచ్చా? సీతాదేవిని అంత వల్గర్గా మాట్లాడచ్చా? మన గుడిలో ఉన్న బొమ్మల్ని నువ్వు అంత మాట్లాడచ్చా? ఇండియా కంటే బ్యాంకాక్ చాలా అడ్వాన్స్గా ఉందంట. ఓకే, అడ్వాన్స్గా ఉండబట్టి నువ్వు అక్కడ ఉన్నావు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఇదా అడ్వాన్స్ అంటే? నీ మాటలేంటి, నీ బిహేవియర్ ఏంటి, నీ ఆలోచన ఏంటి? అడ్వాన్స్ అనేది ఎక్కడ ఉండాలి? వీటిల్లో ఉండాలి. నువ్వు ఆలోచించే ఆలోచనలో ఉండాలి, నువ్వు చేసే పనుల్లో ఉండాలి, నలుగురికి చెప్పే మాటల్లో ఉండాలి. అంతేగాని ఇలా ఉండకూడదు కదా. నువ్వు అసలు ఏం శాంపిల్ చూపించి ఏం మాటలు మాట్లాడావు? నిన్నెందుకు ఎక్స్క్యూజ్ చేయాలి, నిన్నెందుకు క్షమించాలి? నాకు తెలిసి ఇలాంటివి విన్న తర్వాత ఇప్పుడైనా నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ గారు వచ్చి వాడిని కనీసం తిట్టినా చాలు, ఓకే, మనం కొంచెమైనా హ్యాపీ. ఓకే, దేవతల జోలికి వచ్చాడు వాడు అని తిట్టారు వీళ్ళు అని చెప్పన్నా అనుకుంటాము. ఇంక ఇప్పుడు వాడిని కూడా ఇంకా సపోర్ట్ చేస్తూ మీరు గమ్మున ఉంటే, శివాజీ గారిని కామెంట్ చేసి గమ్మున ఉంటే ఇంకా వీళ్ళని కూడా ఎవరు క్షమించరు. ఇంకా అంతే. ఎస్. సో చూద్దాం మేడం, ఈ వివాదం మళ్ళీ ఇక్కడితో ఆగిపోతుందా, మళ్ళీ ఇంకెవరెవరు రెస్పాండ్ అవుతారనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ.